భర్తల జాడల్లా ఎక్కడ ఉన్నారో నా భర్తలు ఏ తోవనున్నారో ఇంకా ఏ రాజ్యం పోవాలి ఎక్కడ నా భర్తలు కనబడతలేరా అని భర్తల అడుగు జాడలు పట్టింది కాదల్ని ద్రౌపది నాదా నాదా మీరు ఇంకెంత దూరం వేయండు నాదో నాదా మీరెన్నడు కలుస్తరే నాదా చిన్న చిన్న మృగల్లారా చిరుమల్లే దాది గాతల్లి ద్రౌపదమ్మ చిరుమల్లే దాది నాదా మీరెక్కడ ఉన్నరే నాదా నాదా మీ జాడ నాకు దొరుకుతలే పాయనే నాదా ఈ అమ్మిదిగొండ పట్టము పట్టమల్లా వస్తాని పట్టానికి బరబడి దిక్కు ఆడవలంగా చంపల్ల కావలేడా కొన్న ఏనాడు పిసికిళ్ళ చేను దోశ చేను పెట్టలేడా భర్తలు అడుగు జాడలు పట్టుకొని కాదల్ని ద్రౌపదమ్మ తప్పల్ల వేడికి ఏలవచ్చన ఎడవచ్చని కోరికి అడవిలో తిరిగా తీయాలి రేపు రోజులు మంచిగా లేవు ఒక్కడా నువ్వు ఏంటో వాళ్ళు లేరు జంట సోపతి లేరు అడవిలోకి వచ్చినావు ఎడవచ్చని పిల్లవు ఎవరు ఏ ఊరు ఏ పల్లె ఎక్కడ పడగన పడకన ఏర్పాటు చేస్తారేవా నేను ఏర్పాటు చేస్తానండి ఎవరమ్మా మీరు పడక చంపన్న నేనెవరినో కాదు పంచ పాండవుల ఆయనాడు భార్యను నేను ద్రౌపదమ్మను ఎవల భార్యవు పంచ పాండవుల భార్య ద్రౌపదమ్మనమ్మ నా భర్తలు ఈతో కొన్ని వచ్చిండ్రు రాలేరు ఈ దారిని రాలేరమ్మా అత్త నేను చెప్పనా రాలే నా భర్త ధర్మరాజేమో చెప్పకమని చెప్పాలి ఈయనేమో ఎట్టు వేయరన్నాడు కాబట్టి రాలే అమ్మతాడు నా పెళ్ళంతో రాలి మరి ఇక నమ్మకపోతే ఏం చేయాలి పడక ఇటే వచ్చిండ్రు రాలేరు పడక నా భర్తల కొరకు ఈడికి ఈనాడు అధ్వాన పడివి లోపల కడుపు కన్నం లేదు కంటికి నిద్ర లేదు తిరుక్కుంటా వస్తున్నా కూడా కానీ దండం పెడతా జాడ చెప్పురా రాలేరమ్మా చెప్పురా రాలే పడక చంపన్న మంచిగా అడుగుతున్నా పడక నా భర్త జాడ ఎక్కువ మీ భర్తలు రాలేరు నీ పచ్చడి గడ్డిని చూసి నీ భర్తలు వచ్చినారు అవును కొడక ఏమన్నా పోరేసి జాలు అంత గడ్డి పచ్చబడ్డది అక్కడ చూడు ఏనాడు 5 6 ఇస్తార్లల్లా 7 ఇస్తార్లు అన్నం తిన్నట్టు కనబడతారు మా కూరగాయలే నా వల్ల తిన్నా గుడికాడికి వచ్చి తిన్నాడు ఏడిస్తాడా ఏమిటి చూడుకో ఆడ తిన్నారు ఈడ అన్నారు వాళ్ళకు బండ మంచుకుంది గడితే బండ పోసాను పల్లె రాలేరమ్మా నా పిల్లలతో పెట్టుకుంటాను నేను పిల్లలకి ఒక మగన్ని విగ్రహంలోకి 2 3 ఉంటుంది నాని పోతున్నావారా ఏమలే అవ్వ చెప్పులు నీయేనా అది అంతడిసిన అదిరా పోతున్నావు అమ్మవారు ద్రౌపదమ్మ ఏనాడు అగ్రమైన కోపతాపాలు వచ్చింది కొడక ఎర్రటెండలో నేను ఏడ్చుకుంటూ వస్తున్నా 6 మంటల మంది ఏనాడు పిల్ల బొబ్బలు లేపి చంపల్ ఎన్నడ వద్ద మొదలు పోయి కొడక ఇళ్ళ వద్ద వాడుతున్నావురా నా భర్తల కొరకు నేను వచ్చిన కాబట్టి నా భర్తలు వచ్చిన అడుగు జాడలు నాకు ఆడుతున్నాయి రాలేరు నీ నోట వెలుగుతున్నావు కాబట్టి నేను ఎట్లయితే కల కన్నీరు తీసుకుంటే నేను వచ్చిందో ఇక రానున్న కాలంలో ఎలా కొడుకో ఇక రానున్న కాలంలో ఎలా కొడుకున్నా
మీ యొక్క మొగళ్ళు ముదిరాజు ఏనాడు కులం లోపల పుట్టిన మొగళ్ళంతా అడవిలో పడి ఏనాడు నా లెక్క ఏడవాలి చెట్టు గుట్టలు పట్టుకొని మొగలు ఏడవాలి ఆడళ్ళు పాత గోడల పల్లె ఏనాడు పాత గోడల కొన్న అండ్లు ఏనాడు నెత్తిన పెట్టుకొని దుఃఖం లేని ఏడుపు ఏడవల్ల ఏడవాలి నా కొడుకు దుఃఖంలో నేడు పెడతాను ఇవాళ రేపు మొగడు చచ్చిపోతే ఇంటికి సాయి పెట్టుకుంటా దుఃఖం పడకాని అట్లాంటి తెలియదా ఈనాడు నా భర్తలు జాడ కోసం నీ దగ్గరికి నేను ఏడ్చుకుంటా అయితే ఎట్లా వచ్చిందో కలకల కలకల కన్నీరు తీసుకుంటూ వచ్చిన నువ్వు చెప్తలేవు కాబట్టి రానున్న భూలోకం లోపల నీ యొక్క భార్యలనగా ముదిరాజు కులం లోపల పుట్టిన ఆడలు దుఃఖం లేని ఏడుపంటే పండ్ల గంపలు నెత్తి మీద పెట్టుకొని మరి ఊరూరు సందున పల్లె పల్లె కడప కడప తప్పకుండా ఊరూరు తప్పకుండా పండ్లో అమ్మ పండ్లుల్లో పండ్లుల్లో అనుకుంటా మంచిగా వ్యక్తి వాళ్ళ చెప్తుంటున్నారు గట్లే గప్పుడు ద్రౌపది దేవి రాడులకు దుఃఖం నేను ఏడుపు పెట్టింది నేను పోతుంటే అడుగడు అడుగురు పట్టుకొని పోతుంటే దైత్యావనం లోపల 5 పంచపాండవులు అజ్ఞాతవాసములు ఉన్నారు వచ్చే భార్యను చూసింది ఎందుకంటే మన పొలాలు జాగా లోపల పంచపాండవులు ఉన్నారని చెప్తే కౌరవులు చూసినట్టే మళ్ళీ 12 ఏళ్ళ అరణ్యవాసం పోవాలి 1 సంవత్సరం అజ్ఞాతవాసం పోవాలి ఊపలైన కాడ నీళ్లు దొరకాయి ఆకలైన కాడ అన్నం దొరకదని చెప్పి అప్పుడు ధర్మరాజు సూర్య భగవాను చేస్తే అక్షయ పాత్ర ఇచ్చిందాట అలనాటి దినమందు అక్షయ పాత్ర లోపల అన్నం అంటే అన్నం అవుతుందట ఎంత తిన్నా గానీ 5 మెతుకులు మిగిలే ఉంటాయట గానాన్ని అక్షయ తృతీయ అని ఎది పుట్టిందట ఎప్పటికైనా తెలిసిన వాళ్ళు ఒకటోళ్ళు గాని పాపనోళ్ళు గాని చదువుకున్నోళ్ళు గాని అక్షయ తృతీయ నాడు అతతులం బంగారం ఉంటే అన్నకి ఇంకో 2 గ్రాములు కలిపన్నా మళ్ళీ వేపించుకుంటారట బంగారానికి బంగారం పుడుతుందట గానాడే అక్షయ తృతీయ దివనార్థి పెట్టిండు సూర్య భగవానుడు మానవుల సంగతి ఎక్కడ ఉండని దైత్యవనంలో అజ్ఞాతవాసంలో ఎక్కడ ఉండని రాజు చంపన్న ధర్మరాజు ఇచ్చిన భూమి పట్టుకున్నాడు ఆ బండి మీద అసొంటి యొక్క కూడదోస పండు అసొంటి యొక్క కీర తోలుకొని కిల్లు తీసుకొని అసొంటి యొక్క కొరడు కొట్టుకొని కొండ పట్టణము ఇట్లా పోతుండు ముదిరాజు చంపన్న చిరులోగల బండ్లు పెట్టుకొని ఆ ధర్మరాజు ఇచ్చిన బంగారు గుమ్ము తీసుకొని కొగిలాల కోగిలమ్మ కొగిలాల కోగిలమ్మ అడిగి ఎక్కడ ఏడబోతనే కొయ్యాల కోగిలమ్మ కొగిలాల కోగిలమ్మ ఏం చెప్తున్నావే పెళ్ళామో అది నాకు ఆ బెల్లం ఘనంగా మాటలు అన్ని ఘనంగా కాదు బెల్లం మా ఇంటి శాఖలుడు కావచ్చు ఈ రొట్టె అనుకున్న 12 ఏళ్ళ నా పలికిన కది మొన్నిడిచిన చీర ఆనే ఉంది నిన్నిడిచిన చీర ఆనే ఉంది మైల బట్ట తీసి కాకరి ఎట్లా పెట్టిన బాడుక ఒక బట్ట వింటారావురా చెట్టు ఉన్నదా బట్ట చెట్టు ఉన్నదా కాకర చెట్టు నా బట్ట పెట్టి నుంచి కాకరి ఎట్లా మనవాడ గుత్తులు కాసిపాడు గుర్తులు కాలుకొని ఏం గుర్తులు అవి ఈ బండ పోసం పల్లెలు తినంగా ఇంకొక రామాయ పల్లెలకు పెడుతున్నావు రామాయ పల్లెలు తినంగా మెదక్ బీటికి పోతాయి ఆ కాకరకాయలకు పురుగు పట్టాం నేను సాకలని కాదే మా ఇంటి గౌనైనా కావచ్చు
మా ఆయన ఉన్నప్పుడు ఏమొస్తే సప్ప చేతికాళ్ళు వస్తాడు ఆయన మీద కోరుతాడు తీయటి బాటలు పట్టుకొని ఇంటికి వస్తాడు నువ్వు అలవాటు కావన్నావా రూటు వేసిన బాడుకోవాలకి మరి గట్టాలు బాడుకోవు నాన్న గట్ట అలవాటు కావాలంటే కళ్ళు అంటే 3-4 రకాలు ఉంటుంది సప్ప కళ్ళు చెప్పకుండా తీయటి కళ్ళు ఉంటుంది ఉల్లటి కళ్ళు ఉంటుంది సేదు కళ్ళు ఉంటుంది సేదు కళ్ళు కిక్కెత్తది గిట్ట వండ ఈత చెట్టు కళ్ళు తాగాలి చెట్టు లొట్టి కళ్ళు ఈత చెట్టు కళ్ళు తాగితే 20 రోగాలు పోతాయట సీసల కళ్ళు కాదు ఈత చెట్టు ఉన్న పెట్టు 60 చెట్ల పసరు గుంజుకుంటదట ఈత చెట్టు అంత పవర్ ఉంటుంది అందుకే దాన్ని కలియుగా కల్పవృక్షం అన్నారట గమలైనది కాదు వారం రోజులు బంద్ చేసిన నిన్న నుంచే చాలా అయితే దుకాణం ఎవరు ఎవరు మీరు మీరు ఆట నాకు చింతాకమన్న ఎరపడతలేదు కాదు దేవుడా రాముడు నా దేవుడు మొగండే అయ్యా నాకు మొగరమేడ పాడుపడ్డది మొగరమా ఇప్పుడు అన్ని బంగ్లాలు మొగరమా మొగరమా నా ఇంటి ముంగట టెంట్ వేసుకున్నా టెంట్ కొయ్యకు 4 ముగ్గురు కట్టుకున్నా నిన్ను వల్ల ఏ మగరం అనుకుంది నేను దేవుడా నడుము మగరం అనుకో నడుము గుంజు అనుకో నీ నాదం నచ్చిన నాదన్ని నాకు నాది వేళ పాడుపడ్డాయి నాకు నాదు లేక ఎమనాడ పోయి 20 గజ్జలు తెచ్చుకొని కళ్ళ కట్టుకున్నా 4 పల్లెలు పెట్టిన మా అమ్మగారు పల్లెలు దోముకొని బయటకు వెళ్ళంగా ఒక్క నాదు తాళ కింద అది వెళ్ళిపోయింది కాదు దేవుడా రాములు నాదుని కాదే నీ పతి నచ్చిన పతిని అయ్యా నా పత్తేడ పాడుపడ్డది పత్తి 12 ఎకరాల పత్తి పెట్టుకున్న పొగగుడ్డ లేకుండా వలసింది 20 బత్తాల మందు కొట్టిన 50 లీటర్ల మందు కొట్టిన 20 బత్తాల మంది వేసుకున్న 6 నెలలు ఒక్కదాన్ని ఏరుకుంటే నాకు 1/2 కిలో పత్తి వెళ్ళింది కాదు దేవుడు 12 ఎకరాలలో 1/2 కిలో పత్తి ఊసినట్టు ఈ పెద్దవాడిని ఎత్తి ఊసినట్టే నా పత్తి ఊసింది వీటికి ఫోన్ చేయాలని మీదకు వీటికి ఫోన్ చేసి 12 పైర్ల లారీ పంపించిండు 12 పైర్ల లారీ మీద పత్తి పెట్టుకున్నా నిలుగుకున్న ముంగడు సీట్ల చేటు ఒక్కడే ఉన్నాడు నేను ఒక్కదాన్ని ఉన్నా ఈ బీట్లకు వరకలా 12 కొట్టు రాత్రైంది కొట్టుగా చిన్న కొత్త అమ్ముకుంటే 75,000 వచ్చినాయి అది నాకు రామా కిలో పత్తికి 75,000 ఇచ్చిన లంచ కొడుకోవడం వాడు పత్తిని చూసిండా నిన్ను చూసిండా నీ అనుమానం మన్ను వాడ అనుమానం పాడు కావాలి నిన్ను హైదరాబాద్ అంతా తీసుకొచ్చిన దావకాళ్ళు అయినా ఇంకా నీ అనుమానం పోపాలి ఎవరు వచ్చిండ్రు హస్బెండ్ అబ్బో నా హస్బెండ్ వచ్చిండట్టు అయ్యయ్యయ్యయ్యయ్యా నా మగడు వచ్చిండు నాకేమి కొత్తలు వచ్చిండు మన మేళతో తిరిగితే ఇదే బాధలు ఉంటాయి మన మేళ మాడతారు అయితే మంచి వాడులు మంచిగా వాడతాం మళ్ళీ వాడుతూ మీ నోట్లోనే వచ్చాను నా మగడు వచ్చిండు నాకేమి వచ్చిండు కొత్తలు వచ్చిండు గొద్దెల లడ్డూలు తెచ్చిండు అమ్మా గొడ్డలు తీసుకోవాలి ఈ బిజ్జులో పెడతాం అదే అనుకోని కన తల్లి పాయిరాల పాపమ్మ ఉన్న వేడికి బంగారు గుమ్మి 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 ఎత్తుకొని పంచకున్నదకి ఇంత పాక ఈ పాక గుమ్మిలో పెడతావు నీ గుమ్మిలో మనవాడ అలా కాదు పంచపాండవులు వచ్చేది
బంగారు గుమ్మి ఇచ్చిండు ఇది అటుకు మీద పెట్టుకుంటే కింద ఆగు ఆగు ఇప్పుడే ముట్టద్దు బంగారం వచ్చింది తానం చేయి 3 రోజులు అను నల్లనే వచ్చిపోయినాయి కదా ఆయన నీళ్ళు నీళ్ళు లేకనే కదా తడిబెడి తానం చేసి ఇల్లంతా అలుపుత చేసి దేవుని గుళ్ళ కొబ్బరి